ఇక తెలంగాణలో త్వరలో పార్టీ ప్రకటించాలని వైఎస్ షర్మిల సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు ఓ షాక్ తగిలింది. తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రాజీనామా కలకలం రేపింది. తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్ష పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 2007 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకు పరిచయం ఉందన్నారు. అప్పుడు కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి నేటి వరకు వైఎస్ జగన్ వెంట నడిచానన్నారు శ్రీకాంత్ రెడ్డి. వైఎస్ జగన్పై ఉన్న నమ్మకంతో ఆయన వెంట ఉండిపోయామన్నారు. హుజూర్నగర్లో తనను స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడిగా జగన్ నియమించారని చెప్పారు. నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతోని షేర్ చేసుకుందామని, మీ ద్వారా తెలంగాణలోని కార్యకర్తలకి, నాయకులకి, మా హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలకు కూడా స్పష్టంగా తెలియాలనే ఉద్దేశంతో, నల్గొండ జిల్లా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. 2007 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పులివెందుల్లో అధ్యక్షుడిగా చేసినారు. తెలంగాణ బిడ్డగా నా యొక్క నియోజకవర్గ పరిస్థితులు మీద మా నాయకులు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈరోజు నా జీవితంలో ఒక అత్యంత బాధాకరమైన దినం. నేను ఎన్నడూ కూడా అనుకోలేదు, కానీ కొన్ని పరిస్థితులు ఆ రకంగా మనల్ని తీసుకెళ్తాయి అన్నదానికి ఒక ఉదాహరణ ఇది. ఒక మామూలు స్థాయి నాయకుడిని, ఒక కార్యకర్తని రాష్ట్ర అధ్యక్షుని చేసిన చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈరోజు కోట్ల మంది ప్రజల విశ్వాసం చొరగొన్న వ్యక్తి, ఆత్మీయత చొరగొన్న వ్యక్తి, నమ్మకం చొరగొన్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అత్యంత బాధ కలుగుతూ ఈరోజు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మీరేమన్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని గారు